ఆ చిన్న పిల్లలకి అసలు వాళ్ళు ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే ఏడవడం. అసలు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో మనకు అర్థం కాక మనకి పూర్వం నుంచి వచ్చినటువంటి ఒక నానుడు ఏంటంటే ఏడుస్తున్నారంటే ఆకలేస్తుంది. సో ఆకలిస్తేనే ఏడుస్తారా, ఇంకేమైనా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయా? శిశువు ఏడ్చేదానికి 6 కారణాలు ఉంటాయి. ప్రతి తల్లి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటి కారణం ఆకలి. ఆకలిని ఎలా తెలుస్తాం అన్నప్పుడు వాళ్ళ లిప్ మీద మనం ఇట్లా ఫింగర్ పెట్టినప్పుడు ఇట్లా పెడితే పైకి లేపటం, ఇటు పెడితే లెఫ్ట్ రైట్ ఇట్లా తిరుగుతాం. అంటే మనకు ఆకలి ఉన్నప్పుడు ఇట్లా టచ్ ది లిప్ వి నోస్, అది ఆకలి. సక్ చేసినట్టుగా చేస్తారంటారా? జస్ట్ ఇఫ్ యూ టచ్ ది లిప్ నోర్ ఓపెన్ చేస్తారు. ఇట్లా పెట్టినానికి ఇట్లా పెడితే ఇటు, పైన పెడితే పైన సక్, అది పాలు. ఇక రెండవది ఏమంటే, పాలు మంచిగా తాగిన శిశువుకు నేను ఇప్పుడే చెప్పినప్పుడు 2 సార్లు 3 సార్లు పోయినప్పుడు మూత్రం పోస్తుంటుంది. మూత్రం పోసిన డైపర్ కడుతున్నాం. ఇప్పుడు మనకి ఇదివరకు పూర్వకాలంలో లేకుండా ఇప్పుడు డైపర్ వెట్, చల్లగా అవుతుంది. చల్లటి ప్రదేశము మనకు పాలు ఎప్పుడైతే ఎక్కువ మంచి తాగుతారో మూత్రం పోస్తుంది కాబట్టి డైపర్ వెట్ రెండో కారణం. మొదటి పాలు చూస్తాం, లేకపోతే డైపర్ చూస్తాం. మూడో కారణం ఏంటంటే గ్యాస్, కడుపు ఉబ్బుతుంది. కడుపు ఉబ్బుతే ఎప్పుడంటప్పుడు ఇట్లా పెట్టినప్పుడు ఫాల్టీ ఫీటింగ్, అంటే టిప్ ఆఫ్ ది నిప్పులు ఇచ్చి ఫుల్ నిప్పులు ఇవ్వకుండా కనుక పెడితే వాళ్ళు సగం గాలి సగం పాలు పోతాయి. ఆ గాలి పోయినప్పుడు కడుపు ఉబ్బుతుంది. కడుపు ఉబ్బినప్పుడు దాన్ని ఏరోఫేజియా అంటాం. ఏరోఫేజియా తోటి వాళ్ళు పర్ అని గాలి ఇడుస్తూ ఏడుస్తుంటారు. అంటే మనకైనా గ్యాస్ ఉన్నప్పుడు ఎట్లయితే ఉంటుందో వాళ్ళకు అదే ప్రెషర్ తోటి వస్తుంది. ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే, ముక్కులు బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళకు ఆ ముక్కు నుంచి చెవుకు గొట్టం ఉంటుంది, అది కాంట్రాక్ట్ అయ్యి చెవు నొప్పి వస్తుంది. వాళ్ళని ఇట్లా పండుకున్నప్పుడు ఏడ్చినప్పుడు ఇట్లా పైకి లేపితే తల గ్రావిటీ తోటి ఆటోమేటిక్గా వాళ్ళు ఏడుపాపుతారు. పెద్దవాళ్ళు అంటారు, అరే వీడు పుట్టినప్పటి నుంచి అలవాటు చేసుకుంటూ లేపితే ఏడవడం బంద్ చేశాడు, వాళ్ళు పండబెట్టగానే ఏడుస్తున్నారు. అంటే పండబెట్టినప్పుడు చెవు నొప్పి వస్తుంది. దానికి ఇట్లా తల లేపినప్పుడు ఏడుపు ఆపిండు అంటే దట్ ఈస్ ఈస్టోషన్ ట్యూబ్ బ్లాక్ అయ్యి లేక చెవు నొప్పి రావటం. నేసల్ డ్రాప్స్, సెలైన్ అంటే ఉప్పు నీరు, అది మందు కాదు. మనకి పూర్వకాలం బావిలలో ఉప్పు నీరు దొరుకుతుండే, కానీ ఇప్పుడు ఆ నీరుని ఓన్లీ సాల్ట్ వేసి తయారు చేసేందుకు 15-20 రూపాయలు బాగా ఉంటుంది. ఆ సెలైన్ కనుక వేస్తే వాళ్ళు పడుకుంటారు. ఐదవది ఆ పెరీనియల్ ఏరియాలో, అంటే దొడ్డుకు పోయినప్పుడు మనకు ఎప్పుడు డైపర్ వేసి ఉంటుంది కాబట్టి పెరీనియల్ ఏరియాలో కొంచెం వాళ్ళకు స్క్రాచ్ రావచ్చు. ఆ స్క్రాచ్ వాళ్ళు చెప్పలేరు, అది ఓపెన్ చేసి చూసి ఓపెన్ పెట్టడం, లేకపోతే ఆయింట్మెంట్ పెట్టడం, లేకపోతే ఓపెన్ పెడితే ఆ దొడ్డుకు పోయే కాడ మంట ఆగిపోతుంది. ఇక 6వ కారణం ఏంటంటే వాతావరణం. వేడిగున్న ఏడుస్తారు, చల్లగున్న ఏడుస్తారు. అంటే ప్రతిదీ మనకు ఏది అనేది 6 కారణాలు చూసిందనుకో, 7వ కారణం డాక్టర్ దగ్గర పోమంటాం. దానికి ఏంటంటే ఇక వాళ్ళకు ఈ 6 కారణాల్లో కూడా ఇటు డైపర్ పెట్టలేదు, అటు పాలు తాగట్లేదు, అటు గ్యాస్ లేదు, అటు అది పెరినియల్ ఏరియా బాగానే ఉంది, వాతావరణం బాగానే ఉంది. అప్పటికి వస్తుందంటే ఏమైనా ఇన్ఫెక్షన్, ఇరిటేషన్ కావచ్చు, డాక్టర్ దగ్గర పోమంటాం. Like and subscribe Eagle Health and Beauty.